కనికరం లేని చిన్నారులను కామారెడ్డి పోలీసుల వేగవంతమైన దర్యాప్తులో వీడిన మిస్టరీ. నిందితుడిపై కఠిన చర్యలు, చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పీ బి చైతన్య రెడ్డి ఐపీఎస్. కన్నతండ్రే కాలయముడై తన ముగ్గురు పసిపిల్లలను కడతేర్చిన ఈ ఘటన మన సమాజానికే ఒక మాయని మచ్చ. ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికం, కానీ మనం తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు తీరని శోకాన్ని మిగిల్చుతాయి. ఏ తండ్రి తన బిడ్డల ప్రాణం తీసే స్థాయికి వెళ్ళకూడదు. మీకు ఏ కష్టం వచ్చినా, మనసు భారమైనా, దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి. సమస్యను పంచుకోవడానికి మీ పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ పసి మొగ్గలు వికసించకముందే రాలిపోవడం మనందరికీ తీరని ఆవేదన. దయచేసి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. తోటివారికి అండగా నిలుద్దాం. ఇలాంటి విషాదం మరే ఇంట్లోనూ జరగకూడదు. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని, నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ గారు హెచ్చరించారు. నేరం చేసిన వారు ఎవరైనా సరే, చట్టం నుండి తప్పించుకోలేరని మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్.బి. నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ రాజ్ షేక్ భార్య షబీనా బేగం, తన ముగ్గురు కుమార్తెలు సిఫత్, అయ్యద్, మరియం, మార్చి 6వ తేదీ ఉదయం 11 గంటల నుండి కనిపించడం లేదని కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసుగా నమోదు చేసిన పోలీసులు, పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు ఒకేసారి మాయం కావడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఎస్పీ బి చైతన్య రెడ్డి ఇప్స్ గ ప్రత్యక్ష పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు విచారణను వేగవంతం చేశాయి. సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక విచారణలో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లో గాలించారు. ఈ క్రమంలో పిల్లల తండ్రి ఇస్మాయిల్ రాజ్ షేక్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఇస్మాయిల్ రాజ్ షేక్, తనకున్న చెడు అలవాట్ల వల్ల వచ్చిన ఆదాయాన్ని వృథా చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాటు, ముగ్గురు కుమార్తెల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని అతడు భావించాడు. ఈ మానసిక ఒత్తిడి మరియు తప్పుడు ఆలోచనలతో, తన సొంత రక్తమని కూడా చూడకుండా కన్నకూతుళ్లను హతమార్చాలని ముందే పథకం రచించాడు. వివరలోకెళ్తే, పథకం నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. 2 తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు 3 మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు, ఒక పాప వచ్చేసి 8 ఇయర్స్, ఇంకొక పాప 7 ఇయర్స్ అండ్ ఇంకొక పాప 5 ఇయర్స్. సో వీళ్ళు 3 పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్, రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే, ఆ పిల్లల్ని 3 వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు 3 ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేశావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే, అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేడు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల మెంటర్స్ని. అండ్ ఆ చెరువులో 3 తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది అనేసి ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి విత్ ఇన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ దమ్.
శరీరం ఏమన్నా ఉందా మేడం? పూల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఎవరైతే చిన్నపిల్లలు చూడు భూసంఖ్యాలు ఎంత వాళ్ళ ప్రైమరీ ఇప్పటివరకు అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో దీంట్లో ఒక 10 ఇయర్స్ బాబు అండ్ 9 ఇయర్స్ బాబు ఇద్దరు మొన్న 6th రోజు మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయారు. మాకు 7th రోజు మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చింది, 1 డే లేట్గా కంప్లైంట్ వచ్చింది. సో ఆ కేసులో కూడా ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 టీమ్స్ని పెట్టి ఆ పిల్లలు ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఏ ఏరియాస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తారు, ఆ ఏరియాస్లో CCTVs అవన్నీ చూడడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తొందరలోనే పడుతుంది.